ఒళ్ళంతా టాటూలు వేసుకుని చూద్దాం రండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఎసెన్షియా ఫార్మా ప్రమాద బాధితులను వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆదుకుంటున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారు. గాయపడిన వారికి సాయం అందించనున్నారు. బాధితులకు ప్రభుత్వం తరపున ₹1 పరిహారం ఇవ్వకపోయినా వైఎస్ జగన్ మాత్రం మానవత్వం చాటుకుంటున్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో 17 మంది మరణించారు, 38 మంది గాయపడ్డారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ముందుకొచ్చారు. చనిపోయిన వారి కుటుంబాలకు ₹5 లక్షల, గాయపడిన వారికి ₹1,00,000 పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంపై వైఎస్ జగన్ చెలించిపోయారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రమాదం జరిగిన వెంటనే వైఎస్ జగన్ స్పందించారు. పార్టీ నేతలను సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో బాధితులకు అందుతున్న వైద్యం, సహాయక చర్యలను పరిశీలించాలని పార్టీ సీనియర్ నేతలకు సూచించారు. ఆ తర్వాత నేరుగా బాధితులను కలిసి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు వైఎస్ జగన్. వైద్యం అందుతున్న తీరుపై డాక్టర్లతో మాట్లాడారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. బాధితులు ఎవరూ భయపడొద్దని, తాను అండగా ఉంటానని వారిలో ధైర్యాన్ని నింపారు. తమ ప్రభుత్వ హయాంలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ₹1,00,00,000 పరిహారం ఇచ్చిన విషయాన్ని వైఎస్ జగన్ గుర్తు చేశారు. అదే తరహాలో ₹1,00,00,000 పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవ్వకపోతే తానే స్వయంగా వచ్చి బాధితుల తరపున పోరాటం చేస్తానని హెచ్చరించారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారాయన. పరిహారాన్ని కేవలం కంపెనీ నుంచి తీసుకుని మాత్రమే చనిపోయిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి అందజేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ ప్రభుత్వం నుంచి ₹1 కూడా బాధితులకు ఇవ్వలేదు. టీడీపీ నుంచి కూడా బాధితులకు, చనిపోయిన వారికి ఆర్థిక సాయం ప్రకటించలేదు. జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కనీసం పరిశ్రమ వైపు కన్నెత్తి చూడలేదు. బాధితులను కూడా ఓదార్చలేదు. కేవలం ప్రమాదంపై ప్రెస్ నోట్కే పరిమితమయ్యారు. కానీ వైఎస్ జగన్ మానవీయ కోణంలో ముందుకు వచ్చారు. బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని ఆదేశించారని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. మన ఫార్మాసిటీలో 55 మంది వరకు ఎఫెక్ట్ అయ్యారు. అందులో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. పార్టీ తరఫున వారితో ప్రగాఢ సానుభూతి తెలియజేయడమే కాకుండా వారికి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ₹5 లక్షల సహాయం చేయాలని పార్టీ నిర్ణయించింది. గాయాలు అయిన వారందరికీ కూడా ఒక్కొక్కరికి ₹1,00,000 ఆర్థిక సాయం చేయాలనేది పార్టీ నిర్ణయించింది. నాడు ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు వైఎస్ జగన్ ₹1,00,00,000 పరిహారం అందించారు. అందువల్లే నేడు చంద్రబాబు కూడా ₹1,00,00,000 పరిహారం కంపెనీ ఇవ్వాలని ప్రకటించారని బాధితులు గుర్తు చేస్తున్నారు. వైఎస్ జగన్ గట్టిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతోనే చంద్రబాబు ఈ పరిహారం ప్రకటించారని అంటున్నారు. ఏదైనా జగన్ మానవత్వంతో ముందుకొచ్చి తమను ఆదుకోవడంపై బాధితులు భావోద్వేగం చెందుతున్నారు.